హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇక్కడైతే నేను యాజ్ యూజువల్ మీకు తెలిసినట్లే పూణే వచ్చిన తర్వాత ఇంగ్లీష్ షిఫ్టింగ్ అయిపోయాం కదా, కొంచెంగా పని అయితే చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా బాక్సెస్ కొన్ని మిగిలిపోయాయి, అంటే కిచెన్ ఆల్మోస్ట్ సెట్ చేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత చిన్న సామాన్లు ఉంటాయి కదా, లైక్ అంటే కూమ్స్ కానీ, లేదంటే మేకప్ కిట్ కానీ, ఇంకా బ్యాంగిల్స్ కానీ, లేదంటే సీజర్స్, నెయిల్ కటర్స్, ఇలా చిన్నవన్నీ ఇట్లా కవర్స్లలో వేసి పెట్టారనమాట. అండ్ నా ఇయర్ రింగ్స్ ఇంక ఇవన్నీ అనమాట, అంటే రెగ్యులర్ అనమాట, డైలీ యూజ్ ఉంటాయి కదా. సో అవన్నీ ఇట్లాంటి బాక్స్లలో ఉన్నాయి. పెద్దవి సర్దుకోవడం ఈజీనే, కానీ ఇంకా చిన్నవి సర్దుకోవాలంటే మాత్రం అస్సలు దిక్కు తెలియదు. అయితే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, నా దగ్గర ఇలాంటి 3 బాక్సెస్ అంటే ర్యాక్స్ ఉంటాయి కదా, అలాంటిది అయితే నేను డీమార్ట్లోంచి తీసుకున్నాను. సో నాకు అవసరమైనటివి ఇంకా నెయిల్ కటర్స్, సీజర్స్, తర్వాత నా మేకప్ కిట్, అంటే రెగ్యులర్గా యూజ్ చేసే మేకప్ కిట్, అంటే పెద్ద మేకప్ కిట్ ఏమి ఉండదు, రెగ్యులర్ నార్మల్ పౌడర్, ఇంకా కొంచెం లోషన్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివన్నీ నేను ఇందులో అయితే సెట్ చేసుకుంటాను, అంటే ఈజీగా దొరికిపోతాయి. చిన్నవన్నీ ఒక్కొక్క డబ్బాలలో వేసి ఒక్కొక్క డబ్బా వెతకడం కంటే ఇట్లాంటిది ఒకటి తీసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఇది నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఒక 4 years అలా అయిపోయింది. డీమార్ట్ నుంచి తీసుకున్నాను. కాస్ట్ ఎంత అనేది నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా. ఇది కొంచెం పెద్దదే అనమాట, చాలా బాగుంటుంది. చిన్న ఐటమ్స్ అన్నీ బాగా ఈజీగా పట్టేస్తాయి. సో అది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి ఇక్కడైతే ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఇల్లు మారడం అంత ఈజీ ఏం కాదు, లైక్ ప్యాక్ చేసి మూవ్ చేసే వాళ్ళేమో ఫాస్ట్గానే చేసేస్తారు. ఎంత వాళ్ళు బాగా చేసినా కూడా మనం మళ్ళీ వచ్చి అన్నీ చూసుకొని సెట్ చేసుకొని, అంటే ఈ ఇంటికి, అంటే కొత్త ఇంటికి తగిన విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలంటే మాత్రం కొంచెం టైమే పడుతుంది. అంటే నేను ఇట్లా ఈ పైన అనమాట టాప్లో ఇట్లా అన్నీ సెట్ చేసుకుంటాను. అంటే ఎక్స్ట్రా కంటైనర్స్తో ఏమి సెట్ చేయను అనమాట. ఇలానే కార్డ్బోర్డ్ బాక్సెస్, ఇంకా ఫోన్స్కి అలా వచ్చుంటాయి కదా, అవి కట్ చేసేసి ఇట్లా వేసుకుంటాను అనమాట, ఈజీగా అవైలబుల్గా ఉంటుందని. ఇట్లా క్లచెస్ అన్నీ ఒక దాంట్లో కార్డ్బోర్డ్ కట్ చేసి వేసాను. ఇంకా లిప్స్టిక్, నెయిల్ పాలిష్ అండ్ పెన్ మ్యాండేట్గా పెడతాను అనమాట, ఈజీగా అవైలబుల్గా ఉంటుందని. సో ఇంకా రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ పిన్స్, తర్వాత పౌడరు, ఇంకా ఆయిల్, పర్ఫ్యూమ్ అవన్నీ మధ్యలో డివైడర్ పెట్టేసి ఇంకా కూమ్స్ అవన్నీ వేసి ఇట్లయితే సెట్ చేసుకున్నాను. ఇంకా ఇట్లా ర్యాక్స్లో వచ్చేసి ఇక్కడ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి మనకి చైన్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి. ఇంకా లాస్ట్లో వచ్చేసి హెయిర్ డ్రైయర్, స్ట్రైట్నర్, ఇంకా హెయిర్ కలర్ అయితే పెట్టేశాను. ఇంకా పైన వచ్చేసి సిజర్స్ అవన్నీ పెట్టాను అనమాట, లైక్ సిజర్స్, దారం చెండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవైతే పెట్టాను. ఇంకా దాని తర్వాత ఇదైతే డైరెక్ట్ డిన్నర్ అనమాట. డిన్నర్లోకి సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే అసలు చాలా సింపుల్గా అయిపోతుంది కదా, ఈజీగా, అండ్ కడుపు కూడా ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ చాలా సింపుల్గా వేస్తాను, లైక్ ఆనియన్స్, ఇంకా టమాటో, తర్వాత పసుపు, ఉప్పు, కారము, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం గరం మసాలా. అంటే నార్మల్గా అయితే ఎక్కువగా నేను గరం మసాలా వేయను, బట్ ఏంటంటే ఇంకా ఇప్పుడు నైట్ డిన్నర్లోకి డైరెక్ట్ ఇది ఒక్కటే తింటున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా, కొంచెం మసాలా ఫ్లేవర్స్లో బాగుంటుందని అయితే వేస్తున్నాను. కొంతమంది బ్రెడ్ ఆమ్లెట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తూ ఉంటారు, బట్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను అనమాట, నాకు అంత నచ్చదు. సో ఇంకా ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇట్లా గుడ్డు కొట్టేసుకోవాలన్నమాట, మనకి ఎన్ని ఇష్టమైతే అన్నీ. నేనైతే ముగ్గురికి వేస్తున్నాం కాబట్టి 3 గుడ్లు అయితే కొట్టేస్తున్నాను అనమాట. కొట్టేసిన తర్వాత బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. బాగా విస్క్ చేస్తే లైక్ ఏంటంటే కొంచెం ప్లఫీగా బాగా వస్తుంది ఆమ్లెట్ అనేది చెప్పి, బాగా మనం ఎంత బీట్ చేసుకోగలుగుతామో అంత బీట్ అయితే చేయాలి. సో అలా బీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా బ్రెడ్ ఉంటుంది కదా, నార్మల్ శాండ్విచ్ బ్రెడ్ కానీ, లేదంటే మిల్క్ బ్రెడ్ కానీ, మిల్క్ బ్రెడ్ కంటే కూడా శాండ్విచ్ బ్రెడ్ అయితే బాగుంటుంది, అంటే విరిగిపోదు అనమాట. ఇంకా నా దగ్గర అయితే మిల్క్ బ్రెడే ఉంది, సో అందుకని చెప్పేసి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఇందులో నేను సాల్ట్ ఇంకా కారం కూడా వేసాను, చెప్పడం మర్చిపోయానేమో. అయితే బ్రెడ్ తీసేసుకొని ప్యాన్ మీద పెట్టేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అలానే పెడితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి,
అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగా స్టిఫ్గా ఉంటుంది, బ్రెడ్ విరిగే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ప్యాన్ మీద మనం బ్రెడ్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి బ్రెడ్ అనేది వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ గుడ్డు కొట్టేసి కాసేపు అయితే పక్కన పెట్టాను అనమాట. ఇంకా ప్యాన్ మీద ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా వేసేసి ఇట్లా బ్రెడ్స్ అనేది 4 స్లైసెస్ ఏమో తీసుకున్నాను అనమాట. సో మళ్ళీ 6 తీసుకున్నాను, 3 మెంబర్స్ కదా. సో 6 స్లైసెస్ తీసుకొని కొంచెం కింద బటర్ ఉంటే బటర్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అప్లై చేసుకున్నా సరిపోతుంది. సో నేనైతే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇంకా బ్రెడ్ అయితే రెండు వైపులా అయితే కాస్త ఫ్రై చేసేసుకుంటున్నాను లైట్గా. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, ఎక్కువ ఫ్రై చేసుకుంటే మళ్ళీ క్రిస్పీగా అయిపోతుంది అనమాట, అంత బాగుండదు మనకి, సాఫ్ట్గా ఉండదు బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి. జస్ట్ కొంచెం అట్లా కొంచెం లైట్గా గట్టి పడితే చాలు. సో అట్లా మనం బ్రెడ్ ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కకైతే తీసేసుకోవాలి. ఇంకా పక్కన తీసేసుకొని మళ్ళీ ఆయిల్ వేసి ఇంకా ఆమ్లెట్ వేసుకోవడమే. ఎప్పుడైనా కానీ ఆమ్లెట్ ఇట్లాంటి మన దోశ పాన్ కానీ చపాతీ పాన్ కానీ ఉంటుంది కదా, సో దాని మీద వేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది బాగా వస్తుంది. అంటే చాలామందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ వేసేసుకొని బ్రెడ్ పక్కన పెట్టేసుకొని తింటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి అయితే చేయండి. ఇంకా ఇందులో అయితే నేను 2 బ్రెడ్స్ పెట్టాను అనమాట. 2 వైపులా ఈ ఎగ్ అనేది కొంచెం అట్లా లైట్గా అట్లా అప్లై అయినట్లా వేస్తున్నాను. వేసేసి ఇంకా నిదానంగా తిప్పేసుకోవడమే. మనము బ్రెడ్ కింద కరెక్ట్ చలాకు ఉంటుంది కదా, సో అది పెట్టేసి తిప్పేస్తే ఈజీగా టర్న్ అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ విరగడం అలాంటిది కూడా ఏమి ఉండదు అనమాట. సో మళ్ళీ రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే వీడియోలో చూపిస్తుంది కదా, ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకోవడమే, మధ్యలో పెట్టేసి కట్ చేసుకొని కెచప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అనమాట. ఇట్లా 2 బ్రెడ్స్ వేసేసుకొని చేసుకుంటే పొట్ట అనేది బాగా ఫుల్ అయిపోతుంది. ఇంకా మనకి ఏం తినాల్సిన అవసరం కూడా ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా లేదు ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఇంకా సింపుల్గా లైట్గా డిన్నర్ ఏదైనా చేయాలి అనుకున్నా కూడా బ్రెడ్ ఆమ్లెట్ చాలా బెస్ట్ అనిపిస్తుంది, ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మేము డిన్నర్కి బ్రెడ్ ఆమ్లెట్ తినేసాము. ఇంకా దాని తర్వాత వచ్చేసి డైరెక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మార్నింగ్ లేచేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంట్లో అయితే ఊడుస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని సెట్ చేసుకునే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను నీట్గా. ఇల్లు ఊడ్చేసేసుకొని ఇంకా దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఉప్మా. సో ఏంటంటే లైక్ ఇప్పుడు దోశ ఇడ్లీ ఇవన్నీ ఏం వేయట్లేదు, ఏది సింపుల్గా అయిపోతుందో అదే చేసేసుకుంటున్నాం అనమాట. అంటే మనం ఎక్కువ వంట మీద ఫోకస్ చేస్తే మళ్ళీ మిగతా పనులు అన్నీ అట్లే పెండింగ్లో పడిపోతాయి అన్నట్లు సింపుల్గా చేసుకుంటున్నాను. ఇంకా అది అయినా కూడా అమ్మ ఉంది కాబట్టి నాకైతే చాలా సపోర్టింగ్గా ఉంది. ఒక్కదాన్ని అంటే కానీ అర్థమయ్యేది కాదేమో. లైక్ ఏంటంటే ఐడియాస్, పెద్దవాళ్ళ ఐడియాస్ కొన్ని ఉంటాయి కదా, సో మినిమైజ్లో అంటే లైక్ ఎక్కువ ఖర్చు లేకుండా మినిమల్గా ఏమేమి చేయొచ్చు అన్న ఐడియాస్ వాళ్ళు ఇస్తుంటారు. సో అది ఇంక ఇక్కడైతే ఉప్మా కోసం ఇంకా రవ్వ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని వేసుకుంటాను, ఒక్కొక్కసారి డైరెక్ట్గా వేస్తాను. అంటే ఆల్మోస్ట్ తెచ్చిన వెంటనే అలా చేసేది ఉంటే మాత్రం నేను డైరెక్ట్గా వేస్ట్ చేస్తాను. కానీ మనం కొన్ని రోజులు స్టోరేజ్ అలా పెడితే మాత్రం తప్పకుండా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఉప్మాలోకి కావాల్సినవన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను. సో దట్ మనకి ఈజీగా అయిపోతుంది. చాలా తతంగంలాగా అట్లంటే ఇక్కడ కట్ చేసుకుంటూ అక్కడ చేసుకోవడము అండ్ అలాంటివి ఏం లేకోకుండా చిన్నగా ముందే కట్ చేసుకుంటాను అనమాట. లైక్ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, ఇంకా అల్లము అలా. సో నాకు అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తేనే ఉప్మా అనేది ఇష్టము. అంటే ప్లెయిన్గా ఉండడం కంటే కూడా కొన్ని వెజిటేబుల్స్ వేస్తే ఇష్టం అనమాట. కానీ ఇంక ఇంట్లో వెజిటేబుల్స్ ఎక్కువగా ఏం లేవని చెప్పేసి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అయితే వేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా ఇల్లు షిఫ్టింగ్ స్టోరీ చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ పైనే మేమైతే ఇల్లు షిఫ్ట్ అయిపోయాము. పూణేలోనే ఒక 2-3 టైమ్స్ ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పే ఉంటాను. అక్కడే షిఫ్ట్ అయ్యామన్నమాట. అంటే లైక్ ఏంటంటే ఫస్ట్ అంటే పెళ్ళైన తర్వాత మనకి తెలియదు కదా లైక్ ఏమేమి ఉండాలి ఏమి ఉండొద్దు. అండ్ హైదరాబాద్ అక్కడ చోట్ల అంటే అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అంటే వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది, అండ్ కిచెన్ ర్యాక్స్ బాగుంటాయి, తాగడానికి వాటర్ వస్తాయి, అన్నీ ఉంటాయి. అంటే ఫెసిలిటీస్ నేను ఎక్కువగా చూసాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కొత్త రూల్స్, అంటే వాటర్ రాకపోవడము, ఇంకా ఇళ్ళల్లోనే లైక్ డ్రమ్స్ అలా పెట్టుకొని ఉండడము అలా చూసాను. ఇంకా దాని తర్వాత
లైక్ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం, అంటే నెట్వర్క్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా మనకి కాస్ట్ కొంచెం తక్కువ ఉంది, లైక్ 9,000 8,000 అలా ఉంది అంటే మాత్రం అక్కడ కొంచెము మొబైల్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఇంకా ఇంట్లో ఏదున్నా లేకపోయినా నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్ కదా, ఫోన్ కాల్స్కి అంతా చాలా ఇంపార్టెంట్. సో ఆ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇంకా వాటర్, అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ వాటర్. లేదు అంటే వెంటిలేషన్ కూడా చాలా తక్కువ. అంటే ఒక అపార్ట్మెంట్కి మధ్యలో గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి వెంటిలేషన్ ప్రాబ్లం వల్ల ఇలా ఒక్కొక్క ప్రాబ్లం వల్ల అయితే ఇల్లు షిఫ్ట్ అయితే వచ్చామన్నమాట. ఇంకా లాస్ట్కి అర్థమైంది ఏంటి అంటే కన్నా, మనం ఏదైనా కానీ లైక్ కొంచెం అడ్జస్ట్ అయిపోయి ఉండాలి. అంటే లైక్ ఏంటంటే ఇక్కడ ఏ ఇంట్లో ఇట్లా అన్నీ కన్వీనియంట్గా అయితే దొరకవు. ఒకవేళ దొరికింది అంటే మాత్రం అది మన అదృష్టమే అని చెప్పుకోవాలి. అలా దొరకాలి అంటే మనం కాస్ట్ కూడా ఎక్కువ పెట్టాలన్నది అయితే అర్థమైందనమాట. ఇంకా సో లైట్ తీసేసుకున్నాం అనమాట. ఇంకా దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడము, హైదరాబాద్లో అన్ని ఫెసిలిటీస్ బాగుండడము ఇలా అయితే జరిగింది. ఇంకా మళ్ళీ పూణేకి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా మేమైతే జరిగిన స్టోరీ మీకు చెప్పాను కదా, ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ఎంత ఇబ్బంది పడి మారాము అని, అలా అన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా తినేసి మళ్ళీ కొన్ని స్వీట్స్ తీసుకోవడానికి వచ్చాము. అలా వస్తూ మోమోస్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇది చికెన్ ఫ్రై మోమోస్, నాకైతే చాలా ఇష్టము. ఎంతమందికి ఫ్రై మోమోస్ ఇష్టమో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో అయితే ఈరోజైతే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపటి వీడియోతో తప్పకుండా కలుస్తాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.